నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. అక్రమ వలసదారులను వెనక్కి పంపే పేరుతో అమెరికా అమానుషంగా ప్రవర్తిస్తోంది. ఓ భారతీయ విద్యార్థి చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి సంకెళ్లు వేసి నేలకు అదిమిపెట్టిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూజెర్సీలోని నేవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది మానవ విషాదమని ప్రత్యక్ష సాక్షి ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త కునాల్ జైన్ సామాజిక మాధ్యమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఓ నేరస్తుడిలా చూశారని ఆయన మండిపడ్డారు. దీనిపై విచారణ జరపాలని, బాధిత విద్యార్థికి సహాయం అందించాలని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించింది. ఈ సంఘటనపై స్థానిక అధికారులను సంప్రదిస్తున్నామని తెలిపింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఓ భారత జాతీయుడు ఇబ్బందులు పడ్డాడని సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్టుల ద్వారా తెలుసుకున్నాం. దీనిపై అధికారులను సంప్రదిస్తున్నాం. భారత జాతీయుల సంక్షేమం కోసం కాన్సులేట్ కట్టుబడి ఉంది అని ఎంబసీ తెలిపింది. ఉగ్రవాదులతో కూడా ఇలా ప్రవర్తించరని జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలలో 50 మంది వరకు ఉన్నారు, కానీ మాట్లాడేందుకు ఎవరూ సాహసించలేదు. తాను దిక్కులేని వాడినని అతను భావించాడు. అతను ఎందుకలా అనుకున్నాడో నాకు తెలియదు. అతను హిందీలో మాట్లాడాడు. తమకు హిందీ తెలియదని అధికారులు చెప్పారు. నేను ఏమన్నా సాయపడగలనేమోనని అనుకున్నా. పోలీస్ అధికారి వద్దకు వెళ్ళి ఆ విద్యార్థి ఏం చెబుతున్నాడో మీకు వివరిస్తానని తెలియజేశాను, కానీ ఆయన నన్ను అనుమతించలేదు. పైగా ఇంకొంతమంది పోలీసులను పిలిచాడు అని జైన్ వివరించారు. మోటుగా కనిపించే వ్యక్తిని విమానంలోకి అనుమతించారు. కాబట్టి అధికారులు పైలట్ను పిలిచారు. ఇతర ప్రయాణికులకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున అతన్ని అనుమతించబోనని పైలట్ చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే అధికారులు ఆ విద్యార్థిని కిందికి పడదోసి నొక్కిపెట్టారు. మరో 7-8 మంది పోలీసులు వచ్చి అతని కాళ్ళు చేతులకు సంకెళ్లు వేశారు. అది చూసి నేను విలపించాను. అధికారులు ఆ విద్యార్థిని ఓ పిచ్చోడిలా చూశారు. తాను మతిలేని వాడిని కానని, తనను పిచ్చివాడిగా చూపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అతను గగ్గోలు పెట్టాడు. అతనికి ఇంగ్లీష్ రాదు, అందుకే హిందీలో మాట్లాడాడు. కానీ అది వారికి అర్థం కాలేదు అని జైన్ తెలిపారు. గతంలోనూ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన ధృవపత్రాలు లేని వలసదారుల పేరిట భారతీయులను ఇలాగే అమానుషంగా స్వదేశానికి పంపిన సంగతి తెలిసిందే.